హాయ్ అండి అందరికీ. కొంతమంది పోలీసులు వాళ్ళ స్వలాభాల కోసం, ఏదైతే ప్రమోషన్‌ల కోసం, ఏదైతే రాజకీయ నాయకుల మెప్పు కోసం, వాళ్ళ అధికార పరిధికి మించి మరి వాళ్ళు ఏదైతే ప్రజల మీద తమ యొక్క అధికారాన్ని చూపిస్తారు. మనం గమనించినట్లయితే లాకప్ డెత్‌లు గానీ, అలాగే థర్డ్ డిగ్రీ లాంటి అంశాలన్నీ కూడా ఏదైతే రాజకీయ నాయకుల మెప్పు కోసం, ఏదైతే ప్రజల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడతారో మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ నాయకుల్ని నమ్ముకొని ఏదైతే ప్రతిపక్షం వాళ్ళని ఈ స్థాయిలో ఇబ్బంది పెడితే, మరొక 4 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారితే వాళ్ళ పరిస్థితి ఏందని మాత్రం వాళ్ళు ఆలోచించుకోవట్లేదనమాట. మనం గమనించినట్లయితే రీసెంట్‌గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళని, మరొక ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసింది. ఇదంతా మనం చూసినాం. అయితే ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత కూడా కొంతమంది సీఐలు గానీ, ఎస్ఐలు గానీ వాళ్ళు తమ పరిధిని అతిక్రమించడంలో విఫలమవుతున్నారు. అంటే పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. అది ఎలా అవుతుందంటే ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న నాయకులుగా టార్గెట్‌గా మారుతున్నారనమాట. రీసెంట్‌గా జరిగిన ఒక పరిణామం ఏంటంటే, మనందరికీ తెలుసు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. ఆ సిదిరి అప్పలరాజు ఒక కేసు విషయంలో సీఐతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, అంటే ఏదైతే వైసీపీ నేతకు సంబంధించిన కార్యకర్తకి సంబంధించిన ఒక షెడ్ విషయంలో గొడవ వచ్చినప్పుడు, ఆ గొడవ విషయం మీద ఏదైతే సిదిరి అప్పలరాజు సీఐతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ జరిగింది. ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా సిదిలి అప్పలరాజుని ఏం తమాషాలు అంటే బూతులు, అంటే తమాషాలు మింగుతున్నావా అనే బూతులైతే మాట్లాడటం జరిగింది. ఒక సీఏ స్థాయిలో ఉన్న వ్యక్తి, అది కూడా మాజీ మంత్రి, అది కూడా ఒక మాజీ మంత్రిని ఇలా బూతులు మాట్లాడటం అనేది చాలా దారుణం. ఈ యొక్క విషయం మీద వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఒకసారి ఈ విజువల్స్ చూశారు కదా, ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, సిదిరి అప్పలరాజు అలాగే సీఏ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో ఆయన సిదిరి అప్పలరాజు ఏం తమాషాలు నూకుతున్నావా అంటే అంటే బూతులు, అంటే ఒక సీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మంత్రి స్థాయి, గతంలో మంత్రి స్థాయి పనిచేసిన వ్యక్తిని ఇట్లా బూతులు మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద వైసీపీ తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అంటే ఇక్కడ పోలీసులు ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే భవిష్యత్తులో ఏమైందంటే వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు మీరు మీ యొక్క స్వలాభాలు చూసుకుంటే తర్వాత మీ కెరియర్లో సస్పెండ్లు, డిస్మిస్లు ఈ స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పోలీసులు ఎందుకు అలా ఆలోచించట్లేదు అనేది ఇక్కడ కీలకమైన అంశం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి.